మోక్షం అంటే ఏంటి మేడం యాక్చువల్‌గా? మోక్షం బతికుండగానే అంటే మోక్షం ఇస్తారా? లేదంటే పోయాక మోక్షం ఇస్తారా? లేదమ్మా. చాలా మందికి ఇదొక అపోహ. ఆ! చనిపోతే మోక్షం అని. మొన్న డాలస్ రిట్రీట్ అప్పుడు కూడా జేర్ స్వామి వచ్చారు. ఆ! అదే అంటున్నారు. మీరు మోక్షం అంటే ఇంతమంది ఎలా అక్కడ అక్కడ ఈజీగా 400, 500 మంది దాకా వచ్చారనమాట. అయితే వన్ డే రిట్రీట్‌లో. మోక్షము అంటే మీరు ఎందుకొచ్చారు? ఎందుకంటే చనిపోతే వస్తుందని మీ అందరికీ అపోహ గదా! ఆ! ఎందుకొచ్చారు మరి మీకు? చనిపోవడం ఓకేనా అని అడిగారు. ఆ! అంటే వాళ్ళందరూ కాదు కాదు మాకేదో అంటే బెటర్ అవుతామని హ్యాపీగా ఉంటాము లైఫ్‌లో అన్నట్టు వచ్చాము. కాకపోతే అలా ఓహ్! అయితే నేను కరెక్ట్ ప్రశ్నే అడిగాను. ఆ! ఓహ్! సో, సూపర్. మీరు ఆ! కరెక్టే. సో, ఇప్పుడు మోక్షం అంటే ఏంటంటే, మనము ఒక జీవి ఇక్కడ మనం ఉన్నప్పుడు, మనకి అర్షద్వర్గాలు, కోపాలు, తాపాలు ఇప్పుడు అవును. భగవంతునంత శక్తి మనకొస్తది గదా! అప్పుడు మనం ముముక్షువుగా ఇక్కడ జీవించొచ్చు. అప్పుడు మనకి ఏ కష్టాలు, ఏ కర్మ, ఏ ప్రాబ్లమ్ ఉండదు. లగ్జరీ. తామరాకు మీద నీటి బొట్టు. అసలు అంటే ఒక తామర పువ్వులాగా. ఓహ్! అంటే ఓకే. ఒక మురికిలో ఉంటూ మీరు ప్రకాశిస్తారు. వావ్! ఇదంతా ఆ! అంతే గదా! మనకి రోజు అంతే కదా! అవును. ఛాలెంజెసే కరెక్ట్. గదా! కరెక్ట్. మీరు అవును. ఏ దశలో ఉన్న ఛాలెంజెస్ ఉంటాయి. అది సీఎం ఉండండి, ఇది ఉండండి, పీఎం ఉండండి, ఇంకోటి ఉండండి, ఇంకోటి మోడీ ఉండండి. ఆ! చూడ్డానికి మోదీ ఉండండి. చూడ్డానికి వేరే ఉంటది. హ్మ్. కానీ ఇన్‌సైడ్ ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ లేని లైఫ్ అంటూ ఉండదు. అస్సలు అంతే అదే కదా! మీరు ముముక్షుగా జీవిస్తే ఛాలెంజ్ ఉండదు మీకు లైఫ్. ఓకే. అంటే అన్ని శరణాగతిలో చేస్తాం గదా! అంటే ఇప్పుడు నేను అలాంటే చేస్తా. కోరికలను చంపుకుంటామా? కోరికలను వదిలేస్తామా? నా లైఫ్ నేను ఆ! నేను ఐ కెన్ డిక్లేర్ మై సెల్ఫ్ ఐఎమ్ ఎ ముముక్షు. రైట్. ఎందుకంటే నేను ప్రతిదీ సరెండరెన్స్‌లో ఉంటా. ఓకే. ఏదొచ్చినా టెస్ట్ అంట. నువ్వే చూసుకో అని హనుమంతుని పిలుచుకుంటా హ్యాపీగా ఉంటా. అసలు నాకు నథింగ్ బాదర్స్ మీ. ఆ! అన్నీ ఆయన్నే పిలుచుకొని ఇగో నువ్వు చూసుకో నాయనా ఇదొకటొచ్చింది. ఏం చేస్తావో చేసుకో అంట. నాకు దాంతో అటు మనీతో లేదు, ఇటు దేనితో నాకిప్పుడు లేదు. కానీ నేను అన్నిట్లో ఉన్నా అన్నీ అనుభవిస్తా. కానీ ఓకే. దేంట్లో లేను. ఓకే. అలా లీవ్ చేయాలి మన లైఫ్. అంటే ఇప్పుడు 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 నగ ఉంది. నచ్చింది మీకు కొనుక్కోండి. ఓకే. కానీ అదే ప్రపంచము, అదే లైఫ్ అది అందరికి చూస్తున్నారా లేదా అందరికి చూపించుకోవడానికి అట్లా కాదు కదా! సరే మీరంటే ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదిగారు కాబట్టి మీకు ఇది సాధ్యమైంది అనుకున్నా. మాలాంటి వాళ్ళు ఈతి బాధలు రోజు పొద్దున్న లేస్తే పెళ్ళాం కష్టాలు, పిల్లల కష్టాలు, ఫీజులు ఇవన్నీ చేస్తూ ఈ ధ్యానం ద్వారా మోక్షం సంపాదించడం అనేది సాధ్యపడుతుందా? సాధ్యమైతది. ఇంత ఐహిక మీరు కష్టాలు మేము ఆల్ వి టీచర్స్ మనకి ఎట్లా అంటే 4P అని ఒకటి తయారు చేసాం. అవును. ఆ 4P ఏంటంటే రోజుకు 2, 3 సార్లు చేస్తారు. అది ఒక ప్రక్రియ ధ్యానం కాదు. ఓహ్! ఓకే. సో ధ్యానం వేరు, ప్రక్రియ వేరు. హ్మ్. ఈ రెండిటికి చాలా మందికి ఇది డిఫరెన్స్ తెలీదు. అవును. దీన్ని ధ్యానం అంటారు, ధ్యానాన్ని ఇంకోటి అంటారు. అవును. ధ్యానం అంటే భయపడతారు. నేను కూర్చొని చేయలేనంటారు. నాకు కూర్చోగానే ఆలోచనలు వస్తాయి అవును. అంటారు. అవును. కానీ అది కరెక్ట్ కాదు. వర్డ్స్ అసలు అది కరెక్టే కాదు. అచ్చా! ఎవరైనా ధ్యానం చేయగలుగుతారు. ఎవరైనా ప్రక్రియ చేయగలుగుతారు. ఈ ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే మీకు లోపల మనకి సెల్స్, DNA అన్నీ ఉంటాయి కదా మన బాడీలో. ఒక స్ట్రక్చర్ ఉంటుంది మనకి. ఆ స్ట్రక్చర్‌లో మీకు అణువణువు మేము ఈ పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన అన్నది మీకు లోపల నుంచి ఇచ్చేస్తాం. ఓకే. ఇయ్యడం వల్ల ఏమైద్దంటే పశ్చాత్తాపం అంటే ఏంటి? నేనే చేసినా అని ఒప్పుకోవడం. ఇప్పుడు నాకు ఒకప్పుడు నేను చేసిందే నాకు ఇప్పుడు వచ్చింది. అవును. ప్రతి వేదాల్లో అదే చెప్తారు కదా సార్. మనం చేసిందే మనకు వస్తుందని. అవును. మళ్ళీ పొద్దున్న లేస్తే వీని తిడతాం, వాని తిడతాం, దేవుని తిడతాం. అవును. నా ఇది ఇచ్చాడని. ఆ పక్కింటోడు నా ల్యాండ్ గుంజుకున్నాడు, ఇంకోటి. ల్యాండ్ ఎందుకు గుంజుకున్నాడు? ఒకప్పుడు మనం చేయంది గుంజుకోడు కదా! సో ఇది మనము బాగా కోర్‌గా పెడతామన్నమాట లోపల. హ్మ్. ఏదైనా సరే నేను చేసిందే నాకు వచ్చింది. అక్కడే మీకు సగం పోతది స్ట్రెస్. ఓకే. నేను చేసిందే నాకు వచ్చింది. నేను ఒప్పుకుంటున్నా. అది బేసిక్ మనం నేర్పించేది. రైట్. నెక్స్ట్ లెవెల్ ఏం నేర్పిస్తాము? సారీ, నన్ను క్షమించు. నేను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. హ్మ్. అది పరివర్తన. ప్రాయశ్చిత్తం ఏంటి? ఇంకొకరికి హెల్ప్ చేయడం. ఓకే. అలాంటి ప్రాబ్లం ఉన్నోడే మీ దగ్గరకు వస్తాడు. అది రిలీజ్ అవ్వాలంటే. అది మీరు మనస వాచ కర్మణ ఇష్టంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి. మీకు స్తోమతకు తగ్గట్టే ఇచ్చే విధంగానే యూనివర్స్ ఇస్తుంది. అంతేగాని మీరు మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు ఇవ్వమని ఎవడు రాడు. ఓకే. అది టెస్ట్ అన్నారు దాన్ని. అచ్చా! టెస్ట్ జరుగుతుంది మీకు. అంటే ఇప్పుడు మనం నేర్పించేది మీకు నిజంగా చేస్తున్నారా లేకపోతే ఊరికే పైన అనుమా చేస్తుంది అది జూమ్ కాల్ మందం సరే అనేసి ఇక్కడ తప్పు చేస్తున్నారా? డ్రీమ్లో టెస్ట్ వస్తుంది మీకు. డ్రీమ్లోనా మీరు అబద్ధం ఆడరాదు. అంతేగా. మీ ఒరిజినాలిటీ, మీ సోల్ ఒరిజినల్ వచ్చేస్తుంది డ్రీమ్లో. మాకు అక్కడే తెలిసిపోద్ది మీరు ఎక్కడున్నారు. మాకు ఒకరి డ్రీమ్ చెప్తే నేను చెప్పేస్తా వారు ఎన్ని జన్మలు ఆల్రెడీ ఎత్తున్నారు, ఏ లెవెల్లో ఉన్నారు, ఇంకేం నేర్చుకోవాలి తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు ముముక్షువుల డ్రీమ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నన్ను
నాకు ఒక యాక్సిడెంట్ లాగా చూపించారు, నా కారు మునిగిపోతుంది అనుకోండి నీళ్ళల్లో. నేను సరే నాకు నాకు ఒక డ్రీమ్ ఏమొచ్చిందంటే, ఒక డాగ్ లాగా ఒక చాలా బూర్బూర్ ఉంది, సింహం లాగా ఉంది, కానీ అది నా థాట్లో డాగ్ అని ఉంది. అది నా మీద పడి మొత్తం కొరికేస్తుంది నన్ను. ఎవరు హెల్ప్కి లేరు. నో వన్ కెన్ కమ్ అని పిలిచిన. అప్పుడు నేను శరణాగతిలోకి వెళ్ళిపోయా. నారాయణ మంత్రం చదువుతూ, నీ ఇష్టం, నువ్వు నన్ను హెల్ప్ చేస్తా అంటే చెయ్యు, ఉంటా భూమి మీద ఉండి 10 మందికి హెల్ప్ చేసేదాన్ని, నేను తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళు అని కంప్లీట్గా ఆయన సరెండరెన్స్లో ఉన్నా. దీన్ని ఏమనకుండా వదిలేసా నేను. నాకు తెలుస్తుంది, అక్కడ తెలుస్తుంది నాకు నొప్పి అవుతుంది, బోన్స్ అన్నీ ఇట్లా తినేస్తుంది. సో ఆయన కంప్లీట్ సరెండర్ అయిపోయా. దాన్ని ముముక్ష అంటారు. ఇక్కడ మీరు లేకపోతే దాన్ని కొట్టి తిట్టి 10 మందిని పిలిచి ఇదేంద్ర బాబు నాకు ఇలా వచ్చింది అంటూ పిల్లలు ఎట్లా ఇది ఎట్లా అంటే, అక్కడ మీకు మోహము మమకారము, అరే నాకు ఇది ఉంది, నేను ల్యాండ్ ఉంది, నేను పిల్లలకి చెప్పలే, అది ఉంది అని అందులోకి వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ మీకు తెలిసిపోతుంది మీరు ఎక్కడెక్కడ ఉన్నారు అన్నది నాకు తెలిసిపోద్ది. మీకు ఏమి మమకారం ఉంది, ఏ మోహాలు ఉన్నాయి, ఏదంటే బాగా అటాచ్మెంట్ ఉంది. ఇప్పుడు ఒక డాగ్ మీద అటాచ్మెంట్తో కూడా వాళ్ళు ఎర్త్బౌండ్ సోల్ అయిపోవచ్చు, పైకి బోరు, దాన్ని పట్టుకొని ఉంటారు. సో అందుకని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ రిలీజ్ చేసుకోవడం. ఇది మనము ప్రాక్టీస్ వల్ల, ఈ పశ్చాత్తాపం పరివర్తన దీనివల్ల ఏం చేస్తామంటే మెల్లిమెల్లిగా అటాచ్మెంట్స్ని, అలాగే మనకున్న ఇష్యూస్కి సారీ చెప్పి, ఇంకోటి ఇంట్లో కూడా ఎవరైనా బాధిస్తుంటే వాళ్ళకి సారీ లోపల చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఒక్కసారి నేను చేసింది నాకు వచ్చిందంటే సగం బాధపోతుంది, 50% గాన్ రైట్ దేర్. ఇంకోటి వాళ్ళకి మనసులో సారీ చెప్తుంటే ఇంకా సగం బాధపోతుంది. ఇంకోటి డ్రీమ్లో చూపిస్తారు మనం ఏం చేసాము, అది చూశాక ఇంకా పూర్తిగా పోతుంది. ఓరి నాయన ఇంత పెద్ద చేశాను, నాకు వచ్చింది నథింగ్ పోతుంది. ఒక్కసారి నాకు వచ్చింది నథింగ్ నేను చేసిన దాంట్లో అంటే ఇంక ఇక్కడ మీకు టెన్షనే లేదు కదా. ఎప్పుడైతే మీరు బాధపడరో అక్కడ కర్మ లేనట్టు, బాధపడితేనే కర్మ. మనుషులు అంటేనే కోరికలతోనే జీవిస్తుంటారు. నమ్మకాలు, కోరికలు, అభిమానాలు, ప్రేమలు ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇవన్నీ పెట్టుకొని, ఈ నమ్మకాలు ఇవన్నీ, ఈ అభిమానాలు పెట్టుకొని చనిపోతే వీళ్ళందరిగా మన చుట్టూ తిరుగుతారు. అందుకే చాలా ఉన్నాయి కదా ఇప్పుడు. ఈవెన్ బ్లాక్స్ కూడా చాలా ఉన్నాయి మనకి, చిన్న పంచిపెట్టిన బ్లాక్స్. ఇప్పుడు బ్రాహ్మణ్స్ కాదు, ఇప్పుడు ఏ కులానికి తగ్గట్టు ఆ కులాలకు బ్లాక్స్ కూడా ఉన్నాయి. అవి ఈవెన్ ఇప్పుడు మీరు ఇవే తీసుకోండి, ఒక వన్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ మనము బలి చేయడం. ఇప్పుడు నాకేదన్నా ఇంట్లో ఏదన్నా కష్టం వస్తే, ప్రాబ్లం అయితే, ఒక క్యాన్సర్ వస్తే ఒక బలి చేస్తే పోతుంది అన్న దాంట్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు నిజంగా కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఇప్పుడు నా ప్రాబ్లము ఒక ప్రాణిని చంపితే అది ఎక్కువ అవుతుందా పోతుందా? ఇంకొకరికి సఫర్ చేస్తే, నా ప్రాబ్లం పోవడానికి మిమ్మల్ని సఫర్ చేస్తే నాది పోతుందా? మరి అది ఆచారం ఇప్పటిది కాదుగా. అదే అంటున్నా, యజ్ఞయాగాలకు కూడా బలి ఇచ్చేవారు కదా. అదే అంటున్నా, వాళ్ళ జ్ఞానం లేకిస్తే దాన్ని మనం ఫాలో అవుతూ వచ్చాము. ఏ రోజన్నా మనం ఆలోచించాలి కదా. ఒక్క నిమిషం ఆలోచిస్తే మీ సోలే మీకు చెప్పదా ఆన్సర్. అది తప్పని తెలిసినా కూడా వాళ్ళు చేస్తుంది కాబట్టి మనం చేయడం అన్నది, మరి దాన్ని బ్లాక్ అని అంటారు కదా. దాన్ని మూఢనమ్మకము, బ్లాక్, ఏ పేరు పెట్టినా అది తప్పంటే తప్పే కదా. సో మనం ఇప్పుడు వాటిని కూడా ఖండిస్తున్నాం. ఇప్పుడు కామాఖ్య ప్రాణిని చంపరాదు కాదు మేడం, కామాఖ్య అమ్మవారి ఆలయం తెలుసు కదా మీకు. అవును, గౌహతిలో ఉంది. అక్కడ మొత్తం దారుణంగా జంతు బలి ఉంటుంది. ఏది దున్నపోతును బలిస్తారు. అక్కడ పెద్ద ఆచారం అది, దశబలి అంటారు. పావురము, దున్నపోతు, ఇట్లా రకరకాల జంతువుల్ని అక్కడ వధించడం అనేది సాంప్రదాయం. మరి అమ్మవారు బలి కోరుతారా? ఏ తల్లి కూడా బలి కోరదు. ఏ తల్లి కూడా రక్తం స్త్రీలు, ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క అమ్మవారిలో తయారైంది ఈ మధ్య. భయం వేస్తుంది వాళ్ళని చూస్తుంటే. లేదు, ఇవన్నీ మనము పెట్టిన ఆచారం. ఎందుకు వాళ్ళని ఒకసారి డ్రీమ్లో అడగమనండి, నేను చేసేది కరెక్టా అని చూపిస్తారు. తప్పని మాకు ఎన్నిసార్లు ఒక అమ్మాయికి, మన దాంట్లో వచ్చిన అమ్మాయికి 2 పిల్లలు మాటలు రాకుండా పుట్టారు. చెవులు వినిపియో, మాటలు రావు, 2 పిల్లలకి. ఆమె ఏం తప్పు చేస్తే నాకు ఇలా పుట్టారు అని అడిగితే డ్రీమ్లో ఏం చూపించారు తెలుసా? బలులు చూపించారు. ఆమె మేకని దగ్గరుండి చేపిస్తుంది బలులు. ఇప్పుడు కొంతమంది పూజారుల టైపు బలుల జాతి ఉంటారు కదా, ఆయన ఆ టైపు దగ్గరుండి చేపిస్తే, కొడితే ఆ బ్లడ్ అంతా వచ్చి ఆమె మీద పడింది అనమాట ఆ జన్మలో, ఆ డ్రీమ్లో. ఇంకా అట్లా ఒక్కటి కాదు, ఆమెకి ఎన్ని వందలు ఇట్లా పాములు బతుకుండగా స్కిన్ బీకినట్టు,
ఇలాంటివన్నీ చూపించారు ఆమెకి, ఒక హండ్రెడ్స్ ఆఫ్ బలులు చూపించారు. ఆ, అంటే అది ఒక్క జన్మకు కావచ్చు, మళ్ళీ మళ్ళీ జన్మల్లో కూడా అదే కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఆ సోల్లో ఆ చేసే పని ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఉంటది డాక్టర్ కదా, మళ్ళీ డాక్టర్ అయినట్టు అవును. ఈ DNA దొంగతనాలు లో ఉంటది కదా. దొంగతనాలు చేసేటోళ్ళు కూడా ఎక్స్పర్ట్ అవుతుంటారు. అవును. ఇప్పుడు ఒక డాక్టర్ స్పెషలిస్ట్ అవుతాడు నెక్స్ట్ జన్మకి ఈజీగా, మళ్ళీ ఇంకా స్పెషలిస్ట్ అవుతాడు, ఎందుకంటే ఆల్రెడీ చదువుకున్నాడు కదా ఉంది. అట్లాగే దొంగతనము కాదు, ఈ బాలులు చేసే ఏ పని చేసేటోడు అది ఇంకా ఎక్స్పర్ట్ అవుతుంటారు, అవును. అన్లెస్ దే రియలైజ్ అండ్ స్టాప్. Correct. సో ఇక్కడ ఆమెకి ఏం చూపించారంటే, ఒక ప్రాణి లేని జీవిని నువ్వు ఇట్లా హింసించావు కాబట్టి ఇప్పుడు పిల్లలకు వాటిని కోల్పోయారు, మాటలు వినడము. ఇప్పుడు అవి జంతువులు మాట్లాడలేవు కదా, వినబడుతుంది వాటికి, మాట్లాడలేవు. అవును. వీళ్ళకు ఈ పిల్లలు కూడా మాట్లాడలేవు అనమాట. సో నడుస్తారు, ప్రాణులు జంతువులు అంతే కదా. నడుస్తాయి. అవును. సో అట్లా నువ్వు ఒక మూగ జీవులను అట్లా చేసినావని ఇక్కడ వీళ్ళకి మూగ ఇదని. అప్పుడు ఆవిడ సారీ చెప్పుకొని రోజు క్షమించమని ఒక్కొక్క జంతువుని వేడుకుంటే మెల్లిమెల్లిగా పిల్లలు మాట్లాడడం మొదలుపెట్టిండ్రు. మాటలు వచ్చాయా? వచ్చాయి, అన్నీ వస్తాయి. ఎందుకంటే అక్కడ మీరు కర్మ అన్నది మీకు పశ్చాత్తాపం పరివర్తన చెందే వరకే అనుభవిస్తారు. ఉమ్, ఇప్పుడు ఒక తల్లి ఉంది, మీరు తప్పు చేసిండ్రు, కొప్పడుతుంది, మళ్ళీ చేశారు, కొడుతుంది, మళ్ళీ చేశారు, అది ఆ శిక్ష ఎక్కువ అవుతూ పోతుంటుంది. correct. అవును. ఎందుకంటే ఇక్కడ నేర్చుకోలే మీరు, అలాగే తప్పులు అలాగే చేస్తున్నారు. ఇప్పుడు అయితే అది మీకు శిక్ష పెరుగుతూ ఉంటుంది అనమాట. Okay. ఎప్పుడైతే నేర్చుకుంటారో ఏం చేస్తుంది అమ్మ, హ్యాపీ స్వీట్ పెడుతుంది కదా, అమ్మ నాయన బాగుపడ్డావు రాజా ఆయన అని. ఈ యూనివర్స్ అదే చేస్తుంది. Oh, మీకు యూనివర్స్ హ్యాపీ అయ్యి okay. మీకు ఒక ప్రమోషన్ ఇస్తుంది ఆ జీవితంలో. Okay. అబ్బా నాయన ఇన్ని రోజులు బాగుపడరు నాయన అని మీరు ఎప్పుడైతే డ్రీమ్లో పాస్ అయ్యి ఇక్కడ పాస్ అవుతారో Okay. అప్పుడు మీకు మనీ రావడమో లేకపోతే అక్కడ హెల్త్ మంచిగా అవ్వడమో క్లియర్గా అయిపోతుంది మాకు.